నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి తప్పులను వారు తమ తప్పులెరగరు తెలుగు సాహిత్యంలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ వేమన పద్యం దీని అర్థం ఏంటంటే ఎదుటి వాళ్ళలో తప్పులు వెతికేవారు తాము చేస్తున్న తప్పుల్ని మాత్రం గుర్తించలేరు అని ఇప్పుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా అలాగే ఉంది వ్యతిరేకత ఉందనో సరైన అభ్యర్థి కాదనో అన్నిటికీ మించి గెలుపు గుర్రం కాదనో కొంతమంది అభ్యర్థుల్ని జగన్ మారుస్తున్నారు అదేంటని అడిగితే అదంతే అంటున్నారు కానీ అసలు తప్పంతా చేస్తుంది సీఎం జగనే అన్న సంగతి మాత్రం ఆయన గుర్తించలేకపోతున్నారు ఆయన పక్కనున్న వాళ్ళు గుర్తించినా కూడా ఆయనకు చెప్పే ధైర్యం చేయలేకపోతున్నారు రాబోయే ఎన్నికల కోసం అభ్యర్థుల్ని మార్చి సరికొత్త గేమ్ ప్లాన్ కి తెరతీశారు సీఎం జగన్మోహన్ రెడ్డి మామూలుగా అయితే అధికారంలో ఉన్న ప్రభుత్వంపై ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది అది ఎవరు కాదనలేని వాస్తవం అలాగే జగన్ ప్రభుత్వంపై ఎమ్మెల్యేలపై కూడా ఉంది దీంతో అలా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను జగన్ మారుస్తున్నారని అందరూ అనుకున్నారు నిజంగానే ఏదో గేమ్ ప్లాన్ వర్కౌట్ అవుతుంది అని వైసీపీ శ్రేణులు కూడా భావించాయి కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు నిలబెడుతున్న అభ్యర్థుల్ని చూస్తే రాబోయే ఎన్నికల్లో తనకు తానే ఓడిపోయేందుకు జగన్ సర్వం సిద్ధం చేసుకుంటున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి ఉదాహరణకు ఒక అభ్యర్థిపై వ్యతిరేకత ఉంటే అతడి పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించుకోవాలి కానీ అలా కాకుండా వ్యతిరేకత ఉన్న అభ్యర్థి మరో నియోజకవర్గంలో ఎలా వర్కౌట్ అవుతాడు అనే చిన్న లాజిక్ ని జగన్ మర్చిపోతున్నారు జగన్ అమలు చేస్తున్న నిర్ణయాలతో వైసీపీలోనే తీవ్ర వ్యతిరేకత ఉంది బయటపడడం లేదు కానీ చాలా మంది నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఉదాహరణకు నర్సరావుపేట తిరుపతి కర్నూలు ఒంగోలు రాజమండ్రి చిత్తూరు తదితర లోక్సభ స్థానాల్లో సిట్టింగ్లను మార్చారు జగన్ కానీ ఈ నియోజకవర్గంలో ఉన్న అభ్యర్థులు గట్టివారే అలాంటి గట్టివారిని కాదని అసలు గెలిచే అవకాశమే లేని వారికి టికెట్లు ఇచ్చి వైసీపీ క్యాడర్ ని షాక్ లోకి నెట్టేశారు జగన్ నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల్ని గుంటూరు నుంచి పోటీ చేయాలని జగన్ కోరారు దానికి ఆయన ససేమిరా అన్నారు దీంతో నర్సరావుపేట నుంచి కృష్ణదేవరాయలు పోటీ పెండింగ్ లో పడింది దీంతో పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేశారు తద్వారా గట్సున్న నాయకుడిని వైసీపీ కోల్పోయినట్లు అయ్యింది అలాగే మార్గాని భరత్ ని రాజమండ్రి ఎమ్మెల్యే అభ్యర్థిగా గురుమూర్తిని సత్యవేడకు ఎంపీ వైసీపీలా చాలా నష్టపోవడానికి సిద్ధమైనట్టుగా కనిపిస్తుంది అలాగే ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డిని ఎందుకు వద్దనుకున్నారో జగన్ కే తెలియాలి అలాగే వివాదాలకు దూరంగా ఉండే కర్నూలు చిత్తూరు ఎంపీలు సంజీవ్ కుమార్ రెడ్డబ్బలకు ఎంపీ టికెట్లు నిరాకరించడం వెనుక వ్యూహం ఏంటో ఇప్పటికీ ఎవరికి అర్థం కాలేదు సీఎం జగన్ ఆలోచనలు ఎంత విచిత్రంగా ఉంటాయంటే ఎమ్మెల్యేలుగా తీవ్ర వ్యతిరేకత ఉందనే కారణంతో మంత్రి గుమ్మనూరు జయరాం ను కర్నూలు ఎంపీ అభ్యర్థిగా అలాగే డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలను తిరుపతి ఎంపీగా పంపాలని అనుకోవడం ఆయనకే చెల్లింది ప్రజా వ్యతిరేకత ఉన్న వారికి అసలు టికెట్లు ఇవ్వాల్సిన అవసరం ఏంటి వాళ్ళను పక్కన పెట్టి కొత్త నాయకత్వాన్ని తీసుకొచ్చి జగన్ చేస్తున్న పనులకు పార్టీలో మద్దతు లభించేది కానీ అలా కాకుండా ఓడిపోయే క్యాండిడేట్లను తెచ్చి పోటీలో నిలబెట్టడం అనేది ఎందుకో ఏంటో ఎవరికి అర్థం కావడం లేదు ఇదే విషయాన్ని జగన్ చుట్టుపక్కల ఉన్న నాయకులకు తెలిసినా మనకెందుకులే అని గమ్మునుండిపోయారు బాగా పనిచేసే ఎంపీలను ఎమ్మెల్యేలను మార్చేసి ఏవేవో ప్రయోగాలకు జగన్ శ్రీకారం చుట్టారు ఈ మార్పులను పరిశీలిస్తే జగన్ తన ఓటమికి తానే శ్రీకారం చుట్టుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి మరోవైపు కావాలని కొంతమంది అభ్యర్థుల సీట్లు మార్చి వాళ్ళ పార్టీ నుంచి తప్పుకునేలా జగన్ కావాలని చేస్తున్నారనే వార్తలు కూడా లేకపోలేదు అయితే ఒక్కటి మాత్రం నిజం జగన్ కు ఈసారి విజయం అంత ఈజీ కాదు ఇలాంటి టైంలో పార్టీకి అండదండగా నిలిచిన వ్యక్తుల్ని వదిలేసి ఓడిపోయే అభ్యర్థుల్ని తెచ్చుకోవడం ఎంతవరకు కరెక్టో సీఎం జగన్ కే తెలియాలి ఏదైనా పాచిక పారితే అందరికీ ఆనందమే మరి ఈసారి జగన్ గేమ్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా రివర్స్ కొడుతుందా తెలియాలంటే ఎన్నికల వరకు వెయిట్ చేయక తప్పదు మరి